నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. వై నాట్ 25 అని చెప్పేసి బీజేపీ అంటుంది. అయితే ఈ చక్రంలో చంద్రబాబు నాయుడుని ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇరికించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. మరి ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వై నాట్ 175 అంటున్నారు, బీజేపీ ఏమో వై నాట్ 25 అంటుంది. అసలు ఎలా చూడాలి, ఏంటి? ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి అంటే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ కథ ఎటు వెళ్తుందంటారు సార్? ఆల్రెడీ చక్రంలో నరేంద్ర మోడీ ఇరికిచ్చేశాడు. చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేశారు. ఇక్కడ వీళ్ళేమంటున్నారు, రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏమో వై నాట్ 175 అంటూ ఆయన తొలి నుంచి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన దాదాపు 50-60 మందిని ఎమ్మెల్యేలు మార్చుకున్నాడు. దాదాపు 10-11 మందిని ఎంపీలు అభ్యర్థులను మార్చుకొని ఎలక్షన్కి వెళ్ళి సిద్ధం అంటూ ఆయన సిద్ధం ప్రచారం చేసుకుంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు వై నాట్ 160 లేదంటే వై నాట్ పులివెందల. వై నాట్ 160 అనేదేమో ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నినాదం, స్లోగన్. వై నాట్ పులివెందల అనేదేమో చంద్రబాబు నాయుడు నినాదం. సో వీళ్ళ నినాదాలు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అందరికి, ఎందుకంటే వీళ్ళే ప్రచారంలో చెప్తున్నారు కాబట్టి. కానీ చెప్పకుండా ఉండేటువంటి నినాదం ఏంది బీజేపీ వాళ్ళదంటే వై నాట్ 25. వాళ్ళు ఎక్కడ చెప్పట్లా. వై నాట్ 25 అని చెప్తే అందరికి అర్థమైపోయింది ప్రజలకి, కాబట్టి ఎక్కడ చెప్పట్లా వై నాట్ 25 అని బీజేపీ వాళ్ళు. కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ టార్గెట్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి స్టైల్లో ఆయన టార్గెట్ ఆయన చెప్తున్నారు. అసలు ఇంత వై నాట్ 25 ఏంటి బీజేపీ వాళ్ళది? ఆ చట్టంలో చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇరికిచ్చారు అనేది మనం విశ్లేషణ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీ స్థానాలు 25. ఈ 25కి 25 నరేంద్ర మోడీ జేబులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినా నరేంద్ర మోడీకే వెళ్తాయి ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచినా నరేంద్ర మోడీకే వెళ్తాయి, బీజేపీ గెలిచినా నరేంద్ర మోడీకి వెళ్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఎంపీగా అవి మొత్తం నరేంద్ర మోడీ జేబులోకి వెళ్తాయి. అది వై నాట్ 25 ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ కి తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ. ఆ ఈక్వేషన్ లో చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఢిల్లీ నుంచి. ఎలా ఇరికించగలిగారు అని అంటే, సహజంగా ఇప్పుడు కేసీఆర్ కానీ లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కానీ చెప్పేది ఏంటి, నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి పాలిటిక్స్ చేస్తున్నాడంటే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటిని ముందు పంపిస్తాడు, ఆ తర్వాత నరేంద్ర మోడీ వచ్చేస్తాడు, ఆయన అనుకున్నది జరిగిపోతుంది అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట. ఎవరు మమతా బెనర్జీ చెప్పినా, కేసీఆర్ చెప్పినా, కేజ్రీవాల్ చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్తారు. కనిపిస్తుంది కూడా అదే కనిపిస్తుంది. ఎందుకు బీహార్లో నితీష్ కుమార్ అసలు నరేంద్ర మోడీని వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన వచ్చారు. అలాగే పొత్తులకు సంబంధించి కూడా వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలి. ఒకవేళ పొత్తుకు రాకపోతే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి వచ్చేస్తాయి. కాబట్టి అనివార్యంగా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కావాల్సినటువంటి సీట్లు వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళని గెలిపించేటువంటి బాధ్యత కూడా పొత్తు పెట్టుకున్న వాళ్ళకే, వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా పొత్తు పెట్టుకున్న వాళ్ళకే. మన ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 0.5%. అందుకన్నా ఎక్కువ వచ్చే ప్రసక్తే లేదు. మహా అయితే 1%, అందుకన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. సో కాబట్టి 1% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ 6 చోట్ల పోటీ చేస్తుంది. 6 చోట్ల పోటీ చేస్తూ 6 చోట్ల కూడా గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? తెలుగుదేశం పార్టీ, జనసేనది. 6 చోట్ల గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి. సరే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఎవరికి? నరేంద్ర మోడీకి. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీకి, బీజేపీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా చంద్రబాబు నాయుడు 2018 నుంచి రీసెంట్ వరకు కూడా దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన కూడా డైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ వేదికగా కూడా కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రజలు ప్రత్యేక హోదా తీసుకొస్తాడని చెప్పి ఈ 22 మందిని ప్లస్ రాజ్యసభ మెంబర్స్ని అందరినీ
నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి అక్కడ ప్రజా వ్యతిరేకంగా లేదా రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు చేసిన, లేదంటే పౌర స్మృతి ఉమ్మడి పౌరసత్వం దాన్ని చేసిన, 370 రద్దు చేసిన, ఏ బిల్లు పెట్టినా దానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. పార్లమెంట్ వేదిక కానీ పార్లమెంట్ బయట కానీ. నరేంద్ర మోడీని కాదని ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా రెండు ఒకటే అనేది అర్థమైపోయింది జనాలకి. ప్లస్ వీళ్ళు కూడా చెప్పారు, సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. 2019 అధికారం వచ్చినప్పుడే చెప్పారు, మేము నరేంద్ర మోడీని కాదని, అమిత్ షాని కాదని మేమేం చెయ్యము, వాళ్ళకి చెప్పే చేస్తాం, ఏం చేసినా అని చెప్పారు. జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ లేదు అంతే. పార్టీ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ఆ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నర్సాపురం టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అలాగే చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీని మార్చకపోవడానికి కారణం కూడా అదే చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు వైనాట్ 25 అనే దాంట్లో వీళ్ళు మొత్తం రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఇరికిచ్చేశారు. ఇరికిచ్చేసి హ్యాపీగా వాళ్ళు 6 స్థానాలు తీసుకున్నారు, అసెంబ్లీలో 8 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వాళ్ళని గెలిపించేటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద, పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద వేశారు. ఒకవేళ వాళ్ళు గెలిపించకపోతే ఎవరు గెలుస్తారు? అక్కడ వైసీపీ గెలుస్తుంది. వైసీపీ గెలిచినా అది బీజేపీకి వెళ్ళండి గుడ్, అంటే ఏది గెలిచినా వాళ్ళకి వెళ్ళండి గుడ్. సో కాబట్టి గోడ మీద పిల్లిలాగా ఒక న్యూట్రల్ గేమ్ ఆడుతున్నాడు నరేంద్ర మోడీ. ఈ న్యూట్రల్ గేమ్ వైనాట్ 25 గేమ్ అనమాట. వైనాట్ 25 అంటే సెంట్రల్ లో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఇలాంటి గేమ్ ఆడుతున్నారు. అంటే ఇది ఓన్లీ బీజేపీ స్వలాభం కోసమే, ఆ పార్టీ సీట్ల కోసమే అని అనుకోవచ్చా సార్? అంటే ఇక్కడ ఆంధ్రాలో అంటే అక్కడ ఎట్లా నిన్న మనం మాట్లాడుకున్నట్టు అక్కడ కొంచెం పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళు కొంచెం డిఫెన్స్ లోకి వెళ్ళారు అనే తర్వాత ఇక్కడ ఫోకస్ చేశారు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఒకటి పోలింగ్ జరిగినా జరగకపోయినా ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. వైనాట్ 25 ని ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసి చాలా వ్యూహాత్మకంగా అటు చంద్రబాబు నాయుడిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని ముందు నుంచి ఆయన బెయిల్ ఉంది కాబట్టి, బెయిల్ రద్దు అయితే జైల్లో పోవాల్సి వస్తుంది కాబట్టి ఎలాగో ఆయన బీజేపీతో ఉంటారు. వద్దన్నా అవునన్నా కాదన్నా, వద్దన్నా రమ్మన్నా ఆయన అక్కడే ఉంటారు, ఎక్కడికి పోడు, జేబులో మనిషి ఆయన. సో ఎటు వచ్చి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకునేటువంటి అనివార్య పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఏం కనపడుతుంది? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించారు. ఆ ఎపిసోడ్ మొత్తంలో మనకు కనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా బీజేపీతో అనివార్యంగా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడిని బెండ్ చేసుకున్నారు. బెండ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు పొత్తులో ఉన్నారు. కాబట్టి అటు ఏది గెలిచినా, ఏ పార్టీ గెలిచినా 25 మంది ఎంపీలు నరేంద్ర మోడీకి వస్తాయి. ఇది ప్రజలకి బహిరంగంగా తెలియనటువంటి వైనాట్ 25 టార్గెట్ బీజేపీది. 175 అయితే జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. అలాగే వైనాట్ పులివెందుల చంద్రబాబు నాయుడు చెప్పేది పబ్లిక్ కి తెలుస్తుంది. వైనాట్ 160 అనేది అచ్చెన్నాయుడు చెబుతుంది కూడా ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు తెలియనటువంటి టార్గెట్ వైనాట్ 25 అనేది నరేంద్ర మోడీ. అది గుజరాత్ మోడల్, దాంట్లో గుజరాత్ మోడల్ అంటారు. సో కాబట్టి ఈ చట్టంలో ఇరికిచ్చేసారు బాగా. కాబట్టి ఎవరు గెలిచినా గానీ బీజేపీ లాభపడుతుంది, నరేంద్ర మోడీ గెలిచినట్టే ఫీల్ అవుతాడు ఆయన.